మాకేటి సిగ్గు, మాకేమైనా ఉంటే ఎవరైనా ఒక మాట అంటే మాకు సిగ్గు ఉంటుంది. సరే, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి హైకోర్టు తాజాగా చేస్తున్నటువంటి మరి కోర్టు కంటెంప్ట్ కేసుల పైన మరి వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే, ఈరోజు మాకేటి సిగ్గు అన్నట్టు. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ కాండి. ఇక మనము వివరాల్లోకి వెళ్తే, మరి ఈరోజు దమ్ము లేని హైడ్రాకు దమ్ము లేదు. దమ్ము ఎవరికి ఉన్నది? హైడ్రా ఎవరి మీద దమ్ము చూపెడతారు, ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపెడతారంటే మామూలు మనుషులపైన, సగటు మనుషులపైన, బీద వాళ్ళపైన. ఈరోజు రూపాయి కూడేసుకొని మొన్న ఇంటర్వ్యూ ఇచ్చింది చూసినా, ఆ ఇంటర్వ్యూలో నేను రెగ్యులర్గా మాట్లాడే పదమే యాంకర్ మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడారు. అది ఏంటంటే, ఒక సగటు మనిషికి రెండు ఆశయాలు ఉంటాయి. ఒకటి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. ఆ కష్టపడిన ఇల్లును మరి కళ్ళ ముందే కూలగొట్టినటువంటి వ్యక్తి, అర్థమైందా? అటువంటి హైడ్రాకు మరి సగటు మనుషుల ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకు ఓవైసీ కాలేజ్ కూలగొట్టే దమ్మెందుకు లేదు? ఓవైసీ కాలేజ్ జోలికి పోయే దమ్మెందుకు లేదు ఈరోజు? అది కోర్టు ధిక్కరణ కేసు కింద మరి ఈరోజు కొన్ని అంశాలు మనం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈరోజు విద్యా, రెవెన్యూ, నీతి భారత్ శాఖల్లోని ఉన్నతాధికారులకు సైతం ఓవైసీ విద్యా సంస్థల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు గుస్సాయింది. ఇక దీని విషయం ఏంటంటే, ఈరోజు పాతబస్తీ బండ్లగూడలోని సల్కం చెరువు అక్రమ నిర్మాణాల వ్యవహారంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్కు మరియు హైడ్రా కమిషనర్ సివి రంగనాథ్ గారికి మరి పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల్లో ఉన్న ఉన్నతాధికారులందరికీ కూడా ఈరోజు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సల్కం చెరువులో సలార్ మిల్లత్ విద్యా ట్రస్ట్ నిర్వహిస్తున్న బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి విచారించి నివేదికలను సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఏమనిచ్చింది హైకోర్టు? ఈరోజు అక్రమ నిర్మాణాలను ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి విచారించి నివేదికలను సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ సర్వే నంబర్ 62లో ప్రభుత్వానికి చెందిన చెరువుగా గతంలో కోర్టు తీర్పులు వెలువడ్డాయని, వాటికి విరుద్ధంగా కోర్టును తప్పుదోవ పట్టించేలా సంబంధిత శాఖలన్నీ గత ఏప్రిల్ 9న తప్పుడు సమాచారం అందించిన ఈ దొంగలు 1997, 2010, 2015లో ఆ భూమి చెరువుల్లో చెందిందని కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ చట్టానికి విరుద్ధంగా కొత్తగా సర్వే నిర్వహించి తాజాగా ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. అంటే ఈరోజు ఓవైసీ వాళ్ళకు భయపడి అక్బరుద్దీన్ గానికి, లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీకి కానీ, లేకుంటే అసదుద్దీన్ ఓవైసీలకు, వాళ్ళకు ఎంఐఎంలకు వాళ్ళకు భయపడి ఈరోజు మళ్ళా చెరువులో దాన్ని సర్వే చేసినామని చెప్పి, ఆ సర్వేలో అసలు ఈ సల్కం చెరువు అనేది వాళ్ళు కట్టిన కాలేజు దాన్ని ఎఫ్టీలో లేదని చెప్పి దొంగ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు కోర్టుకు వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇందులో 1997 మళ్ళా 2010, 2015 ఈ భూమి చెరువులో ఉందని చాలా స్పష్టంగా కోర్టే చెప్పిందని చెప్పేసి గుర్తు చేశారు. కానీ వీళ్ళు కుమ్మక్కై అంటే ఈరోజు మరి హైడ్రా చాలా పెద్ద ఉపన్యాసం, చాలా పెద్ద ఉపన్యాసము, 2.5 గంటలు కూర్చొని మరి 2.5 గంటలు కటింగ్ చేయంగా ఉందంటే దాదాపు 3-4 గంటలు ఈజీగా అందులో కూర్చోవచ్చు. అందులో ఎడిటింగ్లో పోతాయి కొన్ని, ఆ కెమెరా రెడీ చేసుడు అంతా చేస్తాడు. కాబట్టి ఒక 4-5 గంటలు ఈజీగా స్టూడియోలో కూర్చొని పెద్ద పెద్ద సోది చెప్పినోడు, మరి ఈరోజు దీని గురించి కూడా మాట్లాడినోడు. మరి ఈరోజు ఈ సిగ్గు అనిపిస్తలేదా వీళ్ళకి? అనిపిస్తుంది నాకు. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు కోర్టు మాటికి మొట్టకాయలు కొట్టించుకుంటుంటే సిగ్గు అనిపిస్తలేదా? మాకేటి సిగ్గు? అయితే ఈరోజు 15 చెరువులు కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ చట్టానికి విరుద్ధంగా కొత్తగా సర్వే నిర్వహించి తాజాగా ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చేపట్టిన భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్కు అనుమతించిందన్నారు.
ఈరోజు వేరే వాటికేమో అన్నిటికీ 22A అని ఒకటి తీసుకొని వచ్చింది. దాని మీద మన త్వరలో వీడియో చేద్దాం. 22A1 తీసుకొని వచ్చి ఈరోజు అందరికీ సక్రమంగా ఉన్న వాళ్ళందరినీ అక్రమాలుగా చూపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత వదిలేసే ప్రయత్నాలు, కొన్ని ఏకంగా కూలగొట్టే ప్రయత్నాలు, ఆ భూములు కబ్జా చేసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మరి హైడ్రాను ఈరోజు బాజాబ్తా మీరు ఇది నిషేధిత జాబితాలో ఉండాల్సింది నిషేధిత జాబితా ఎత్తేసిన దానికి అర్థమైందా? ఓవైసీ కాలేజీను నిషేధిత జాబితా లేదది అర్థమైందా? బాజాబ్తా కట్టుకోవచ్చు అన్నది. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పిస్తానని రిజిస్ట్రార్లపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారులపై కోర్టు ధిక్కరణ కింద కేసులు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఐఏఎస్లతో పాటు అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణకు 11వ తారీఖు రోజు వాయిదా వేసింది. ఇది వీళ్ళ ఘనత అర్థమైందా? వీళ్ళ గొప్పతనం ఇది వాళ్లకు అంటే మళ్ళీ సర్వే పెట్టి మళ్ళీ చేసి ఏ విధంగానైనా ఓవైసీ కాలేజ్ కూలగొట్టాలంటే ఎట్లా కాపాడాలి, దాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. మామూలు దానికి ఈరోజు మామూలు భూములకు నిషేధ జాబితాలు అన్ని సక్రమంగా ఉన్న వాటికి నిషేధ జాబితాలు పెట్టి వాళ్ళను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఐఏఎస్లు ఐపీఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులలో జయేష్ రంజన్ కూడా మన నోటీస్ వచ్చింది. ఇక ఈయనకైతే కామన్ అయిపోయింది. ఎవరికి? మన పెద్ద మనిషికి అయితే ఇది కామన్ అయిపోయింది. ఇది పెద్ద ఇదే అనిపిస్తలేదు. ఇక మన ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉండు సందీప్ కుమార్ సుల్తానియా గారు మొన్న అరెస్ట్ చేసి పట్టుకరమ్మన్నారు కదా, ఆయన మీద ఘాటైన ఇవే వ్యాఖ్యలు చేశారు. అసలు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలనే కోరిక పోయి విరక్తి అయ్యేటట్టుగా వ్యవహార శైలి ఉన్నది. ఇక జీవిత కాలం ఈయనకైతే పక్కా రిటైర్మెంట్ ఉద్యోగుల ఉసురు దాకింది. రిటైర్మెంట్ ఉసురు దాకి ఇక ఈయన ఎంత అవమానాలు అంటే ఇక వేరే జర సిగ్గు మానం ఉన్నవాడైతే ఇక ఏతో వదిలేసి వెళ్ళిపోవు. కానీ మనోళ్ళకి అవన్నీ లేవు కదా, నాకేంటి సిగ్గు అంటున్నారు. జీవితకాలం జైల్లోనే సందీప్ కుమార్ సుల్తానియా విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందట నిన్నటి దినాన. ఏది పోలీసు వాళ్ళు తీసుకుపోయి ముందు నిలబెట్టింది అక్కడ. ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు తదుపరి విచారణ 19కి వాయిదా. ఇక దీని కథ చూస్తే ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా పై ఎన్నో కోర్టు ధిక్కరణ కేసులు పిటిషన్లు ఉన్నాయి. వాటిల్లో శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసిందంట. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇక బయటికి రానికి లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఫైనాన్స్ సెక్రటరీ పైన ఇటువంటి వ్యాఖ్యలు కోర్టు చేసిన తర్వాత అసలు ఆ పదవిలో ఉండడానికి ఆయనకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు నాకు అర్థమవుతలేదు. అర్థమైందా? ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం పైన కామెంట్ చేసింది. ఇది రేవంత్ రెడ్డి అనేటువంటి కింద పనిచేస్తే అర్థమైందా? ఒక 420 కేసులో ఉన్నోడు, దాదాపు 79 క్రిమినల్ కేసులు ఉన్నోని కింద మీరు పనిచేస్తే మీరు కూడా అదే జాబితాలో చేరిపోయింది. జీవితకాలం జైల్లో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకొని హైకోర్టు అన్నదని అంటే ఇక నువ్వేం ఆఫీసరు, ఇదేం ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి, ఇదేం పాలన, మీరేం ఐఏఎస్ ఆఫీసర్లు, మీరేం ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు రాష్ట్రానికి మంచి పేరు చేస్తారు మీ వల్ల, ఈ దేశానికి మంచి పేరు వస్తారు మీ వల్ల. ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేసింది. విచారణ హాజరైన ఆయన వివరణ ఇచ్చుకోవడంలో తదుపరి విచారణకు 19 తారీఖు రోజు వాయిదా వేసింది. అర్థమైందా? ఈరోజు వీళ్ళ గొప్పలు వీళ్ళ తిప్పలు ఇక ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈయనను ఏమన్నది సందీప్ కుమార్ సుల్తాన్ ఏకంగా ఈయనను పట్టుకొని వచ్చి మా ముందు నిలబెట్టమని చెప్పింది, కస్టడీలో తీసుకోమని చెప్పింది. 5,000 పూచికత్తు మీద వదలాలి, ఎప్పుడు కోర్టు పిలిచినా పోయి కోర్టు ముందు నిలబడతా అనే కాడికి వచ్చింది. ఈరోజు మీ స్టేచర్ను ఇంత స్థాయికి దిగజారుచుకున్నారు. ఈరోజు మీ పదవుల కోసము ముఖ్యమంత్రి చెప్పిన తప్పులన్నీ చేసుకుంటూ పోయి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి ఈరోజు నేరస్తులు లెక్క బోన్లో నిలబడే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. దీనికోసం మీరు ఐఏఎస్ చదువుడు ఎందుకు? దీనికోసం మీరు ఐపీఎస్ చదువుడు ఎందుకు? ఈరోజు మీరు అందరూ వైట్ కాలర్ మోసగాళ్ళు అంటారు. మిమ్మల్ని వైట్ కాలర్స్ మోసగాళ్ళు అని అంటారు. మీరు ఏది ఐఏఎస్ ఐపీఎస్ ట్యాగ్ వేసుకొని
మీరు మోసగాళ్ళకి మీరు తయారయ్యారు, కానీ ఇక దానికి మించి ఏం లేదు. కాబట్టి చాలా దారుణమైన విషయం. ఈరోజు ఆ బోన్లలో పోయి నిలబడే పరిస్థితి ఐఏఎస్ ఐపీఎస్లకు దాపరించిందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. మరి దీని మీద ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అధికారులతో తప్పులు చేపిస్తున్నందుకు, నేరాలు చేపిస్తున్నందుకు ఈరోజు లేకుంటే మరి వీళ్ళంతటా వీళ్ళే రాజీనామా చేసి వెళ్ళిపోతారా? ఇక డిఓపిటి అయితే చూడనట్టే చేస్తుంది కేంద్రంలో డిఓపిటి. ఎందుకంటే ఇక్కడ మా చోటాబాయి పనిచేస్తుంది కాబట్టి, మా చోటాబాయి ఇక్కడ ముఖ్యమంత్రి గుండు కాబట్టి ఆయనను ముట్టుకోనికి వీలు లేదన్నట్టుగా ఈరోజు కేంద్రం చేస్తుంది. ఇక ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ఎవరు మాట్లాడే మాట దీని గురించి చెత్తనే ఎత్తారు, దీని గురించి ఒక పాయింట్ మాట్లాడేమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సిండికేట్. గతంలో ఈ అధికారులందరూ కూడా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే. గొర్రెల స్కామ్ జరిగినప్పుడు దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తాని అనే ఉండే. ఇక రంగనాథ్ గారు ఆయన జాగాలల్లో, చాలా జాగాలల్లో వాళ్ళకి ఇంపార్టెంట్ జిల్లాలన్నింటిలో ఆయన కమిషనర్గా వాళ్ళతో పనిచేసినోడే కాబట్టి ఆయనను వాళ్ళు ఏమన్నారు, ఏం చేయరు. ఇక ఎంఐఎం కాలేజీలు ఎందుకు గులగొడతలేవని అసలు నోరు కూడా తెలియదు. ఇప్పుడు నేనన్నా మాట్లాడినా కానీ ఎంఐఎం కాలేజీలో అక్రమ నిర్మాణాలు అది నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఉంది, దాని అందులోకెళ్ళి ఎత్తేసిండ్రు అని చెప్పి నేను మాట్లాడినా కదా. బీఆర్ఎస్ వాళ్ళు అది కూడా మాట్లాడు, అసలు నోరు కూడా ఎత్తారు దీనిపైన. ఎందుకంటే నడుస్తుంది సిండికేట్ పాలన. బీఆర్ఎస్ మాట్లాడు, బీజేపీ మాట్లాడు, వీళ్ళందరూ కూడా ఒకటై ఈరోజు ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఎట్లా సతాయించాలి అనే తీరుగానే ఈరోజు వాళ్ళ ఆలోచన ఉంది. కానీ ఈరోజు ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజలకు ఏమైనా మంచి చేద్దామనే ఆలోచన ఇంత కూడా లేనే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మేమేం ఫీల్ కాము, మాకేం సిగ్గేం లేదు. అదేనా మీరు కోర్టు ధిక్కార కేసులు ఎన్నన్నా పెట్టుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిలబెడతామని చెప్పింది. జీవితకాలం మేము జైళ్ళల్లో వచ్చిన కేసులు ఉన్నా కానీ మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే యదా రాజా తదా అధికారులు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.